సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. దేవుని బాణంతో గట్టిగా ఎందుకు ఇష్టం కాబట్టి నాకు శివుడు అంటే ఇష్టం, నమ్ముకుంటా. అంటే ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల? ఏమైనా వస్తుందని నమ్ముతావా? మన జనాలందరూ నమ్మేది అందుకే కదా. జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి? సరే నువ్వు ఎందుకు నమ్ముతావు? నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా. నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు. ఆయన ఏం వరాల లిస్టు ఏం అడగను. ఇది నాకు నువ్వు ఇవ్వలేదు, అబ్బా నీతో మాట్లాడినా, నీకు పూజ చేయను, అట్లాంటిదే ఉండదు. మా అమ్మని తీసుకెళ్ళిపోయా, నీతో నన్ను మాట్లాడినా, అట్లాంటిది ఏమి ఉండదు నాకు. జస్ట్ ఐ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్, వైబ్రేషన్స్ అంతే. ఓకే, అంతేగాని ఇదిగో నా వరం ఇది రేపటికల్లా నెరవేరిపోవాలి ఇట్లాంటివి నాకేం ఉండదు. నేను అసలు కోరికలే కూర ఉండాలి, ఇంకా ఆయనకి తెలియదా నాకేం చేయాలి. టాటూస్ కూడా దేవుడివే కదా. రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు, బ్యాట్మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్కి దేవుడు ఉంటాయి, అండ్ మా దేవత ఉంటుంది. అది ఏంటి ఆ టాటూ ఏంటి? అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవతదే. అదే చూపి ఒకసారి. అక్కడ నువ్వు రాయించుకొని దాన్ని టాటూ ఏం చేసుకున్నావా? ఎందుకు ఆటోగ్రాఫ్ తీయించుకున్నాను. ఐ మీన్ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను, చేతి మీద ఎందుకని ఆవిడ అడిగారు. అంటే ఏం పర్లేదు, దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్నా. అయ్యో ఎందుకు అన్నారు. అంటే ఏం పర్లేదు, మా అమ్మ చేయి ఎక్కడ ఉంది, నాకు మీ పాటలు విని పెరిగాను, మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్. అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు, ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్రా గారు అని ఉంటుంది. డేట్ 29/7/2025 విత్ డేట్. ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుంది. చెన్నైలోనే చేయించుకుని వచ్చేసాను. చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసావు. మరి పెన్నుది పోతుంది కదా. చిత్ర గారు అంటేనే ఇష్టమా లేకపోతే ఇంకా వేరే సింగర్? చిత్ర గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్. ఐ మీన్ ఫీమేల్ సింగర్స్లో. యా, ఓకే. మేల్ సింగర్స్? మేల్ సింగర్స్లో ఎక్కువ మంది ఉన్నారు. కాదు నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకలా ఉంటే రాజకీయం అని అంటారు, సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట్లు ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు. ఎంతవరకు అది వాస్తవం? ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ లేవు. సినిమా ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా, లేకపోతే ఐటీఎస్లో లేదా, లేకపోతే స్పోర్ట్స్లో లేదా? అది ఉందని మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి, మరి తొక్కిసలాట్లేదా, స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదా, అన్నీ లేని రంగం ఏంటి? కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా, లైక్ నీ దానికి వస్తే లేదు. నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్, ఇట్స్ విత్ గ్లాస్. మిగతా అన్నీ ఒక హర్యానా కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో, ఎవరైతే తోపు ఉన్నోడు తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్. సినిమా ఇండస్ట్రీ ఇస్ విజిబుల్ టు ఎవ్రీబడి, అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే. మిగతా రంగాల్లో లేదని కాదు, 4 గోడల మధ్య జరుగుతుంది. ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి, మనదేమో గ్లాస్ ఉన్నాయి, అంతే తేడా. మరి నువ్వు ఎందుకు నువ్వు మంచి ప్లేబ్యాక్ సింగర్ కానీ నువ్వు మంచి వాయిస్ ఉంది, నీకు చాలామంది పొగిడారు. అప్పుడు 12 సంవత్సరాల క్రితం నువ్వు ఈటీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది పొగిడారు నీకు. అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమన్నా? నీ యారోగెన్సా? నాకు యారోగెన్స్ ఏం లేదు, నేను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాను. అది నాకు తెలుసు. సిగ్గు లేకుండా ఉంటా. చెప్పు. మంచిగా ఉంటావు, మంచిగా మాట్లాడతావు, అందరితో మనతో బాగానే ఉంటావు. ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా యారోగెంట్ అనలేదు, అందుకని మనకు అలాంటిది బయటికి కనిపించే అది ఏంట్రా ఎంత రఫ్గా మాట్లాడుతుంది, ఏంట్రా ఇలా ఉంటుంది, ఎందుకురా తనతో మనకి అని చెప్పా. లేదు, అలా అని ఎవరు అనుకోరే. మరి అందరూ అప్రోచ్ అయ్యి మాట్లాడతారు. ఎందుకు పాడలేదు? వాళ్ళ పాటకి నేను సూటబుల్ కాదనుకున్నారు, దట్స్ దేర్ చాయిస్. అలాగ అనుకుంటూ పోతే అవ్వదు కదా, నీ టాలెంట్ నువ్వు చూపించుకోవాలి కదా. చూపించినా కూడా రాదు కదా. నేను షోలకి వెళ్ళి వేల మంది ముందు పాడుతున్నాను. అదే పాడుతున్నావు, అయినా కూడా రావట్లేదు ఎందుకా అని నీకు ఎప్పుడు అనిపించలేదా అని? అంతే, అందులో వాళ్ళ చాయిస్. అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్, అంతే. మన చేతిలో ఏముంటుంది మొక్క? ఎందుకంత మెల్లిమెల్లిగా మాట్లాడు. మన చేతిలో ఏముంటుంది మొక్క అంటే. అది హెల్త్ ఏమైంది? నాకు ఇందా చెప్పావు కదా,
హెల్తా సైన్స్ ఎక్కువ తాగడం వల్ల? లేదు మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీక్షలో ఉన్నప్పుడు ఒక 4 రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బొద్దింక కనిపించిందని హిట్ కొట్టా 2 months బ్యాక్. అది అలర్జీకి, సడన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ అలర్జీకి లీడ్ చేసింది. ఆ తర్వాత ఐ వెంట ఆన్ ఓవర్సీస్ టూర్. ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను షోస్ వీటిలో. అందుకని నెగ్లెక్ట్ చేసేసా. ఆ టైంలోనే కొంచెం ఆవిరి పట్టేసి ఇది చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 rounds ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది, ఫీవర్ వస్తూ ఉండింది. నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా వీక్గా ఉన్నా కూడా నా గురించి వచ్చావు. అవును, నీ గురించి. అండ్ ఇంకా పోలీస్ యూనిఫామ్లో ఎట్లున్నాను, మీ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు చక్కగా. ఎవరిద్దరు? పాపను ఎప్పటి నుంచి అడుగుతున్నావు. 2 సార్లు పాపం అనుకోకుండా క్యాన్సిల్ చేసావు. హ్యాండ్ ఇవ్వడం జరిగింది, పెద్ద హ్యాండ్. పెద్ద హ్యాండ్. సో ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్. సో కానీ నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లనేమో. సిట్టింగ్ లేస్తావు పోనీ. అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో ముక్కుతో తాగుతావా? ముక్కు బుర్రతో తాగుతావా? వెళ్ళిన లివర్ దొబ్బుద్ది అంతే. ఫేస్ కనిపించట్లేదు, లివర్ దొబ్బుద్ది అంతే, అంతకన్నా ఏం కాదు. అంతే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా? ఎప్పటికప్పుడే. ఏంటి నీకు ఇన్కమ్ సోర్స్ ఏంటి? నా ఇన్కమ్ సోర్స్ మై యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్షన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ సాలరీ వచ్చేది. మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ నా షోస్ మెయిన్ ఇన్కమ్ ఇస్ మై షోస్. ఐ డూ లాట్ ఆఫ్ షోస్. ఇప్పుడు నా స్టేటస్ చూసామంటే ఇప్పుడు ఒక చోట ఉంటా, మళ్ళీ రేపు ఒక చోట ఉంటా, మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద ఉంటా. అవును, మొన్న కూడా నాకు అలాగే చెప్పావు. ఫోన్ చేస్తా, నేను ఈరోజు ఉన్నా, రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు? రేపు ఏంటి? రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది. రెస్ట్ తీసుకో. ఎందుకు? పరిగెడుతూనే ఉంటావు కదా, ఎందుకు? వెళ్ళేటప్పుడు నేను రాజమండ్రి దాకా పరిగెడుతూ వెళ్తున్నాను, కూర్చుని పడుకున్నాగానే కదా వెళ్తాను నేను. అవును, కానీ ఏదైనా హెల్త్ బాగు. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను 1 వారం రోజులు రెస్ట్ తీసుకుంటా. అలా నువ్వు రెస్ట్ తీసుకో. ఎందుకు? ఏం పని చేస్తున్నా రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడు సరే, ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాను, ఇందాక కార్లో వెళ్తూ నేను నిద్రపోయాను అంతే. అది రెస్టే కదా, నిద్రపోవడం. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ 45 minutes or 1 hour, ఇట్స్ స్లీప్ ఓన్లీ. థ్యాంక్స్ టు ట్రాఫిక్ వి గెట్ 45 minutes ఆఫ్ నాప్. ఫస్ట్ టైం అనుకుంటా థ్యాంక్స్ టు ట్రాఫిక్ చెప్పింది. ఎందుకంటే హ్యాపీగా నాప్ వేయచ్చు ఇన్ కేస్ ఐఎమ్ నాట్ డ్రైవింగ్. ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను అంతే. అవును, కానీ నార్మల్గా అయితే డ్రైవింగ్ నువ్వు చాలా బాగా ఇష్టం, గట్టిగా చేస్తావు. ఏ టైం అయినా ఏముంది, మిడ్ నైట్ అంతే. షో అయిపోయాక 12ంటికి చిలిపిగా అలాగ కొట్టుకొచ్చేయడమే నెక్స్ట్ 3 hours 4 hours. తెలుసు నాకు బాగా. రాత్రి 5-4 అయినా కూడా టిఫిన్ కనిపిస్తుంది అది స్టేటస్. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? యాక్చువల్ క్వశ్చన్ ఉంది దానికి. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? నేను కట్టుకోవడం కూడా 5 minutes కట్టుకోగలను, పక్కన వాళ్ళకి కూడా 5 minutes కట్టగలను. టాలెంటెడ్ పర్సన్. అంటే లైక్ 12 years బ్యాక్ ఈటీవీలో ఒక సింగర్ నిన్ను అడిగారు కదా, అప్పట్లో నీవు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను. అడుగుతానే ఉంటారయ్యా, అన్నిట్లో అడుగుతానంటే. మన జీవితంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్. మరి ఎందుకు? బా నా వల్ల కాదబ్బు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు? ఫ్రెండ్సా ఫ్యాన్సా? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.